హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాల్టి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఫైనల్‌గా మీరు కామెంట్స్ చేశారు కాబట్టి గ్రీవియన్స్‌కి సంబంధించింది, వెబ్‌సైట్‌కి సంబంధించింది ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. దానిపైన ప్రభుత్వం కూడా ఒక మనకు అప్డేట్ అనేది లేటెస్ట్‌గా ఇవ్వడం జరిగిందనమాట. సో, ఎవరైతే సర్వే జరగలేదని చాలామంది బాధపడుతున్నారు కదా! మాకు ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, ఇల్లు కావాలి. ఒక్కటి క్లారిటీ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వినండి జాగ్రత్తగా. ఒక్కటి క్లారిటీ చేస్తాను. అర్థం చేసుకోండి. ఇల్లు ఇవ్వడం లేదు. ఓకేనా? మీకు ఇల్లు ఇవ్వరు. మీ దగ్గర స్థలం ఉండాలి. స్థలం ఉంటే మీకు 5,00,000 ఇస్తారు. మీరు ఇల్లు స్టార్ట్ జేసుకోవాలి దానిపైన. ఓకేనా? దానికి సంబంధించిన మెటీరియల్స్ ఇస్తారు. ఏదైతే శాంపుల్ మనకు గవర్నమెంట్ ఇచ్చింది గదా! చూపిచ్చింది గదా! చేసి, ఆ విధంగా దానికయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తదనమాట. అది ఇందిరమ్మ ఇల్లు స్కీమ్. చాలామంది ఏమనుకుంటున్నారంటే డైరెక్ట్‌గా ఇల్లిచ్చేస్తారు. సర్వే కంప్లీట్ అయింది. ఫోటో తీసుకొని ఎళ్లారని జెప్పేసి చాలామంది వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు. ఫోటో దింపినంత మాత్రాన మీకు రావాలన్న గ్యారంటీ లేదు. అదొక్కటి క్లారిటీ చేస్తున్నా నేను. చలో మీకు సర్వే కాలేదు అంటే దానికి సంబంధించింది మీరు గ్రీవియన్స్ రైజ్ చేయొచ్చు. చలో మీ ఇంటికొచ్చారు, ఆధార్ కార్డ్ మీకు ఫోటో దింపలేదంటే చలో దానికి గ్రీవియన్స్ మీరు తీసుకోవచ్చు. చలో మీరు ప్రజాపాలనలో దానికి టిక్ మార్క్ పెట్టుకోలేదంటే సో దాని గూడా ఆప్షన్ ఉంది. దాన్ని గూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సర్వే చేయమని పిలిచినా మీ దగ్గర సర్వేకి రాకుంటే చలో దానిపైన గూడా కంప్లెయింట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఒక వెబ్‌సైట్ అనేది గవర్నమెంట్ అనేది బిల్డ్ చేసింది. అర్థమైతుందా క్లారిటీగా? అర్థం గాకుంటే మళ్ళా చేయండి. నేను ఎన్ని సార్లైనా వీడియోస్ చేస్తా మీకోసం. కానీ మీకు అర్థం కావడం చాలా ఇంపార్టెంట్. ఇది నా ఎయిమ్ అనమాట. సో, చాలామంది అర్థం చేసుకున్నారు. అండ్ కొంతమంది ఉన్నారు వాళ్ళు అర్థం చేసుకోలేదు. సో, అందుకోసమే మళ్ళా ఈ వీడియో అనేది మీకోసం తీసుకొచ్చిన. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏందంటే, సో, ఇవాళ మనకు హెల్ప్ ఇన్ తెలుగులో 8,025 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. అంటే 8,000 టార్గెట్ ఉండే 25 ఎక్కువ అయిపోయిందనమాట. సో, 2-3 డేస్‌లో 1,000 సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ కావడం ఇదొక నాకు చాలా మోటివేట్ చేస్తుంది. 8,000 సో, 10,000 అది పెద్ద విషయమేం గాదు. ఓకేనా? సో, ఇలానే మన జర్నీ ముందుకెళ్ళాలి. అండ్ 10,000 సబ్స్క్రైబర్స్‌కి డెఫినెట్‌లీ మీటప్ బెడతాను. అందరనేది కలుద్దాం. ఓకేనా? నేను మీతోని కలుస్తాను. సో, అలా నేను మీతో కలవాలంటే డెఫినెట్‌గా మీరు వీడియోస్ చూడండి. దీనికి సంబంధించిన ఏ స్కీమ్‌కి సంబంధించిన డౌట్స్ ఉన్నా మీరు నాతో షేర్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్దాం. సో, ఇప్పుడు ఈ గ్రీవియన్స్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదని చాలామంది అంటున్నారు. ఈ వెబ్‌సైట్ అనేది 100% ఓపెన్ అవుతది. ఎగ్జాక్ట్‌గా మీరు లింక్ అనేది కరెక్ట్ క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? చాలామంది దగ్గర వేరే వేరే బ్రౌజర్స్ ఉంటాయి. కొన్ని బ్రౌజర్స్‌లో ఓపెన్ కాదు. క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేయండి. ఓకేనా? మొబైల్‌లో డిఫాల్ట్ బ్రౌజర్ వస్తది. అది యూజ్ చేయొద్దు క్రోమ్ బ్రౌజర్‌లో. నేను డైరెక్ట్‌గా మెయిన్ వెబ్‌సైట్ లింకే ఇస్తాను కింద డిస్క్రిప్షన్‌లో. డైరెక్ట్‌గా నేను లాగిన్‌ది ఇచ్చాను. అది ఇవ్వను. డైరెక్ట్‌గా మెయిన్ లింకే ఇస్తాను. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఆ వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత ఎంటర్ యువర్ మొబైల్ నంబర్ అని అడుగుతది. ఆ మొబైల్ నంబర్ మీరు ఎంటర్ చేయాలి. అర్థమైందా? అక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తది. ఓటీపీ వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా మీకు స్క్రీన్ పైన కనబడుతుంది గదా! ఈ ఫార్మ్ ఓపెన్ అవుతది. ఈ ఫార్మ్ మీరు ఫిల్ చెయ్యాలి మొత్తం. అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ అడ్రెస్ ఓకేనా? ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. ఓకేనా? అదంతా ఎంటర్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేసుకుంటా పోతే మీకక్కడ గ్రీవియన్స్ టైప్ అని అడుగుతది. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సర్వే కాలేదు, మాకొచ్చారు. ఇది ఏదైతే కంప్లెయింట్స్ మీరు చేస్తున్నారో అందులో మీరు కంప్లెయింట్ రైజ్ చేసిన తర్వాత మీకొక ట్రాకింగ్ ఐడీ ఉంటది. ఈ గవర్నమెంట్ ఎందుకు చేస్తుందంటే చాలామంది మోసపోతున్నారు. ఓకేనా? అలా మోసపోవద్దు అండ్ అర్హులున్న వాళ్ళకే ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యం. సో, దానిపైననే ప్రభుత్వం వెళ్తుంది. ప్రభుత్వం తప్పు ఏం లేదు ఇందులో. తప్పు అనేది మన దాంట్లో ఉంటది. ఓకేనా? సో, మనమే టాపిక్ అనేది కరెక్ట్‌గా అర్థం చేసుకోము. ఓకేనా? తొలి విడతలో స్థలం ఉన్నవారికి ఎవరి దగ్గరైతే సొంత భూమి ఉందో, సొంత డబ్బులతో కొన్న భూమి ఉందో వాళ్ళకే ఇల్లు కట్టుకోవడానికి 5,00,000 ఇస్తున్నా తప్ప ఇల్లు అనేది ఇవ్వడం లేదు. ఎవరు గూడా టెన్షన్ తీసుకోకండి. ఓకేనా? మీకు డౌట్స్ ఉంటే డెఫినెట్‌గా నాకు కింద కామెంట్ చేయండి. దానిపైన గూడా నేను వీడియో తీసుకొస్తా. 26 ఓకేనా? 26 వరకు మీకు ఛాన్స్ ఉంది. ఈ వెబ్‌సైట్ అనేది ఓపెనే ఉంటది. వెబ్‌సైట్ అనేది క్లోజ్ కాదు. దీనికి సంబంధించి ఈ వెబ్‌సైట్‌కి సంబంధించి ఒక సెపరేట్ ఆర్టికల్ గూడా పోస్ట్ అయింది. మనం చూసుకోవచ్చు స్క్రీన్ పైన. సో, ఇది అన్నమాట. మీరు డెఫినెట్‌లీగా అర్హులైతేనే చాలామంది 20 ఇయర్స్ నుంచి నాకొస్తలేదు, 10 ఇయర్స్ నుంచి నాకొస్తలేదంటే అది పాస్ట్ గవర్నమెంట్. ఇప్పుడు పెట్టిన కొత్త రూల్స్ ఏదైతే ఉన్నాయో అది ఫాలో అవ్వండి. ఓకేనా? స్థలం లేని వారికి గూడా ఇస్తది. దానికి టైం పడతది. మీకు స్థలం లేదంటున్నారు, ఇల్లు లేదంటున్నారు గదా! కొద్దిగా వెయిట్ చేయండి. అంతేనా? ఫస్ట్ ఎవరికైతే స్థలం ఉందో వాళ్ళకే ఇప్పుడు ఈ విడతలో ఇవ్వడం జరుగుతది. అది గూడా ఎవరైతే
ఇప్పుడు మెయిన్ ప్రిఫరెన్స్ ఎవరికుంది? డిజేబుల్ పర్సన్స్‌కుంది. ఓకేనా? ఒంటరి మహిళలకు, వాళ్ళకు అండ్ ఇంకోటొచ్చేసి ఆహ్, చాలామంది అంటే చాలా పేదరికంలో ఉంటారు. అంటే అర్హులు, ఈళ్ళు లేకుంటే వీళ్ళు రోడ్డున పడతారు. ఆ విధంగా ఉంటదనమాట. సో, వాళ్ళకి ముందు లిస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తుంది గవర్నమెంట్. అర్థమైందా? సో, ఇదంతా మైండ్‌లో ఏం టెన్షన్ పెట్టుకోకండి. వేరే వాళ్ళ మాటలు విని వాళ్ళకి డబ్బులివ్వడాలు, వీళ్ళకి డబ్బులివ్వడాలు చేయకండి. ఓకేనా? ఈ స్కీమ్ యొక్క రూల్స్ మీరు తెలుసుకోండి. అర్హులైతే డెఫినిట్‌గా మీరు ఫైట్ చేసి మీరు తెచ్చుకోగలరు. ఇంట్లో కూర్చుంటే ఏం రాదు. వేస్ట్. ఓకేనా? సో, ఈ విధంగా అనమాట. మొత్తం మీకు క్లారిటీ అయిపోయిందనుకుంటాను. సో, ఇది నేను చెప్పాలనుకుంటుంది. సో, రేపటి వీడియోలో మళ్ళా కలుస్తాను. అండ్ థాంక్ యూ సో మచ్ 8000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేపించినందుకు. సో, 2, 3 డేస్‌లో 10,000 అయిపోవాలని టార్గెట్ ఉంది. సో, డెఫినెట్‌లీ అయిపోతుంది. నా యొక్క హార్డ్ వర్క్, మీ యొక్క సపోర్ట్, చాలామంది వీడియోస్ చాలా బాగున్నాయి, చాలా బాగా చెప్తున్నారని చెప్పేసి ఈవెన్ నాకు కాల్స్ చేసి కూడా చెప్తున్నారు. థాంక్ యూ సో మచ్. మీకోసమే వర్క్ చేస్తున్నా అండ్ సపోర్ట్ చేయండి. నేను మీ ఇమ్రాన్ ఉంటాను. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. జై